ఈ నెల 30వ తేదీ నుండి వచ్చే నెల ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరగనున్న అరకు చలి ఉత్సవాలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉన్నత అధికారులతో కలిసి పర్యవేక్షించారు. సీఎం చంద్రబాబు అరకు పర్యటనతో పాటు 3 రోజుల పాటు ఘనంగా జరిగే అరకు చలి ఉత్సవాలు విజయవంతానికి ప్రత్యేక చర్యలు చేపడుతూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అరకు చలి ఉత్సవాలను ఈ నెల 29న సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని, అరకు మండలంలోని చొంపి గ్రామంలో ఏర్పాటు చేసిన హోమ్ స్టేని స్వయంగా సందర్శించి నిర్వాహకులతోనూ స్థానికులతోనూ పర్యాటకులతోనూ ప్రత్యేకంగా మాట్లాడతారన్నారు. అక్కడి నుండి అరకు ఉత్సవాలు జరిగే ప్రధాన వేదిక వద్దకు చేరుకొని అక్కడ ఏర్పాట్లు చేసిన వివిధ రకాల స్టాల్స్ నుంచి సీఎం ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. అరకు ఫెస్ట్ 2026 లాస్ట్ ఇయర్ మనం చలి అరకు ఫెస్టివల్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఈ సంవత్సరము దానికంటే మెరుగ్గా చేయడానికి కోసము మన రాష్ట్ర ప్రభుత్వము ఈ అరకు ఫెస్టివల్ని ఒక ప్రతిష్టాత్మక ఫెస్టివల్గా, స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసేసి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి 29 జనవరి నుండి 1 ఫిబ్రవరి దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. 29 ఫిబ్రవరి అంటే ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్స్కి రావడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం. ఎందుకంటే అరకు ప్రాంతీయము అభివృద్ధి, టూరిజం సంబంధపడిన అభివృద్ధిలో ముఖ్యమంత్రి గారు చూపించిన ఈ చివరలు చాలా సంతోషం. ఉంటున్న ట్రైబల్స్ అందరూ కూడా దీని ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. 29 మార్నింగ్ 12 o'clock ముఖ్యమంత్రి వారు కొత్త వలసలో ల్యాండ్ అయ్యి ఇక్కడ మీటింగ్ మన డిగ్రీ కాలేజ్లో, రవల్గూడ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో మెయిన్ ఈవెంట్ స్టార్ట్ చేస్తారు. దాంట్లో ఫస్ట్ ఇక్కడ ఉంటున్న క్యారవన్ టూరిజం మన జిల్లాలో 5 లొకేషన్స్లో క్యారవన్